అదిగో ఇసుక అంతా ఫ్రీ. ఇది యనమల సుపరిపాలనతోనే సాధ్యమైంది. గతంలో ఆ పార్టీ ఈ పార్టీ అని వేరే చెప్పనక్కర్లేదు, కానీ తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఇసుక మాఫియా తాండవం. ఇసుకను పిండేసి 4 రాళ్లు వెనకేసుకున్న వాళ్లే. యనమల పరిపాలనలో ఇసుకాసురుల పప్పులు ఉడకలేదు. దసరా కానుకగా యనమల ఇసుక ఫ్రీ చేశారు. కేవలం నిర్మాణ రంగం కార్మికులు సొంతింటి కల సాకారం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పిన యనమల రామకృష్ణుడు ఎవరికీ పైసా ఇవ్వకుండా ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇక తాండవ ఇసుక ఫ్రీ. సొంత అవసరాలకు యనమల బోనంజ. ఎడ్ల బళ్ళైనా ట్రాక్టర్లతోనైనా ఎవరికీ పైసా ఇవ్వనవసరం లేనేలేదు. అయితే ఇసుక రీచ్లో ప్రొక్లైన్లకు జేసీబీలకు నో ఎంట్రీ. భవన నిర్మాణ రంగం కార్మికులకు ఉపాధి, సొంతింటి కల సాకారం చేసుకునే వారికి భలే ఛాన్స్ ఇది. యనమల మార్క్ సుపరిపాలనకు నిదర్శనం. గతంలో ఏలిన వారంతా ఇసుకాసురులను వెనకేసి వచ్చిన వారే. పిడికెడు ఇసుక కోసం జనం నానా తంటాలు పడ్డారు. తాండవ పరివాహకమంతా ఇసుకాసురులు తమ సొంత సామ్రాజ్యంలా పాలించారు. సర్కార్కు చిల్లు గవ్వ చెల్లించకుండా అవినీతి సామరట్లే పెద్దోల సొమ్ములన్నీ బొక్కేశారు. ఇది గతం. ఇప్పుడంతా యనమల కన్నుసన్నల్లో అవినీతికి చోటివ్వకుండా సాగుతున్న సుపరిపాలన. ప్రభుత్వం మారింది. అక్రమార్కులు యథారాజా తాజా ప్రజా అనుకున్నారు. యనమల ముందు ఇసుకాసురులు పప్పులుడకలేదు. విశ్వ ప్రయత్నాలు చేశారు. యనమల మాత్రం ససేమెరా అన్నారు. దీంతో ఇసుకాసురులు బొక్కబోర్లా పడ్డారు. ఇటీవల వచ్చిన వరదలకు తాండవ పరివాహకం ఇసుకతో నిండిపోయింది. అప్పట్నుంచి యనమల ఆదేశాలతో అధికారులు ఇసుక మాఫియాపై డేగ కన్నేసి ఉంచారు. పిడికెడు ఇసుక తరలికుండా కట్టడి చేయగలిగారు. అంతా ఓకే. ప్రజా అవసరాలను యనమల గుర్తించారు. సొంతిల్లు నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుక ఉచితం చేయాలని సంకల్పించిన యనమల తద్వారా భవన నిర్మాణ రంగం కార్మికులకు ఉపాధి కల్పించేందుకు శాండ్ ఫ్రీ విధానానికి ఓకే చెప్పారు. తుని నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కట్టడాలు లేని చోట ఇసుక తవ్వుకోవచ్చు. ఎడ్ల బళ్లపైన కానీ ట్రాక్టర్లతోనైనా నయా పైసా చెల్లించకుండా ఇసుకను ఫ్రీగా తీసుకెళ్లే వెసులుబాటు యనమల ఇచ్చారు. ఇదే సమయంలో ప్రొక్లైన్లకు గానీ జేసీబీలకు గానీ ఎలాంటి అనుమతులు లేవు. ట్రాక్టర్ల యజమానులు ఇదే అదునుగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచితే చర్యలు తప్పవన్నారు. మొత్తం మీద ఇసుకాసురులను కట్టడి చేసి తమ అవసరాలకు ఉచిత ఇసుక అందిస్తున్న యనమలకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.